చేసాము. స్ట్రింగ్ దగ్గర జస్ట్ అసైన్మెంట్ చేసాము స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో. ఇప్పుడు ఏంటంటే నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ఆల్రెడీ క్లాస్ ఉంటే ఆ క్లాస్ నేమ్ తోటే ఆ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి వితౌట్ నేమ్ ఆపరేటర్. ఓకే, దాని ఆపరేటర్ క్రియేట్ చేయాలి, దాని మెథడ్స్ ఏమున్నాయి, కన్స్ట్రక్టర్స్ ఏమున్నాయి, ఫీల్డ్స్ ఏమున్నాయి అన్నీ గెట్ చేసి వాటికి వాల్యూ సెట్ చేయాలి వితౌట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్. అదే దాన్ని రిఫ్లెక్షన్ ఏపీఐ అంటారు అన్నట్టు. ఓకే, అది ఎలా చేస్తారు, రిఫ్లెక్షన్ ఏపీఐ ఏంటి, ఓకే, దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారు, ఓకే, రిఫ్లెక్షన్ ఏపీఐ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, రిఫ్లెక్షన్ ఏపీఐ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి, ఓకే, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకే, వాట్ ఇస్ రిఫ్లెక్షన్ ఏపీఐ అంటే రిఫ్లెక్షన్ మీన్స్ ఎబిలిటీ ఆఫ్ సాఫ్ట్వేర్ టు అనలైజ్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో in Java, reflection API provides facility to analyze and change the runtime behavior of a class at runtime. Okay, ఒక క్లాస్ యొక్క రన్ టైం బిహేవియర్ని రన్ టైంలో చేంజ్ చేస్తుంది. ఓకే, రన్ టైంలో నువ్వు ఏదైతే ఎగ్జిక్యూట్ చేయాలో ఎగ్జిక్యూట్ చేసే ముందు దాని బిహేవియర్ నువ్వు మార్చాలనుకుంటే వీ యూజ్ ద రిఫ్లెక్షన్ ఏపీఐ. కొత్తగా ఉంది కదా, రన్ టైంలో రన్ టైం బిహేవియర్ని మార్చడం అంటే ఎగ్జిక్యూట్ చేసే ముందు మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఎక్స్పెక్ట్ చేసే ముందు రన్ టైంలో దాని బిహేవియర్ మార్చాలి. అంటే స్టాటిక్గా కాదు, రన్ టైంలోనే బిహేవియర్ మార్చాలి. ఓకే, అంటే దాన్ని ప్రింట్ చేసే ముందు సంథింగ్ మార్చాలనుకో, మార్చేసి ప్రింట్ చేయాలి. ఓకే, అది రన్ టైంలో, కంపల్ టైంలో కాదు. ఓకే, అది ఎలా అనేది చూద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ యూజింగ్ రిఫ్లెక్షన్ ఏపీఐ అట్ ద రన్ టైమ్ యూ కెన్ డిటర్మైన్ ద వాట్ మెథడ్, ఫీల్డ్ ఏంటి, కన్స్ట్రక్టర్ ఏంటి, వాట్ మాడిఫైర్స్ ఆర్ క్లాస్ సపోర్టింగ్. మనం క్లాస్లో సంథింగ్ మాడిఫై చేయాలంటే ఫస్ట్ యూ షుడ్ నో అబౌట్ వాట్ ఈస్ ద క్లాస్, వాట్ ఈస్ ద కన్స్ట్రక్టర్స్ ఆర్ దేర్ ఇన్ క్లాస్, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అన్ని మనకు తెలియ ఉండాలి. దెన్ ఓన్లీ వీ కెన్ మాడిఫై ఇట్. దాని గురించి తెలియనప్పుడు వీ కెనాట్ మాడిఫై కదా. వీ షుడ్ నో అబౌట్ ద ఆల్ థింగ్స్. టు నో అబౌట్ ద ఆల్ థింగ్స్ మనకి ఏంటంటే ఒక ప్యాకేజ్ ఇక్కడ ఉందన్నట్టు. దట్ ఈజ్ మనం ఆల్రెడీ చూసాం. ఇది ఏమంటారంటే క్లాస్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఏంటి, జావా. సరే, ఈ క్లాస్ మనకు అది హెల్ప్ చేస్తుంది. జావా లాంగ్ క్లాస్. ఓకే, ఇట్స్ నాట్ ఎ కీవర్డ్, ఇట్స్ ఎ క్లాస్. ఈ క్లాస్ అనేది ఏం చేస్తుంది, టైప్ ఆఫ్ ఏ క్లాస్. ఈ క్లాస్ మనకి ఏం చేస్తుంది, రిఫ్లెక్షన్ని ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేస్తుంది. అంటే దానికి కావాల్సిన మెథడ్స్ని ఈ క్లాస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఈ క్లాస్ ఏంటంటే క్లాస్ ప్రొవైడ్స్ మెథడ్స్ దట్ ఆర్ యూజ్డ్ టు గెట్ ద మెటాడేటా మ్యానిపులేటెడ్ అట్ ద రన్ టైమ్ బిహేవియర్ ఆఫ్ ద క్లాస్. మెటాడేటా అంటే ఏంటి, క్లాస్ యొక్క మెటాడేటా అంటే ఏంటి, ఒక డేటా ఇంకో డేటా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మెటాడేటా. అంటే ఇప్పుడు క్లాస్ యొక్క డేటాని ఏంటి, మెటాడేటా ఏంటి, వాట్ ఈస్ ద క్లాస్ మెటాడేటా ఇయర్. ఆబ్జెక్ట్ క్లాస్ లోపల ఆబ్జెక్ట్ అంటే క్లాస్ లోపల డేటా ఉన్నది, ఇది ఇంకో ఆబ్జెక్ట్ యొక్క ఆ డేటా అని చెప్తున్నారు కదా. డెఫినేషన్ చదివావు, డెఫినేషన్ అప్లికేబుల్ చేయకేడ, ప్రాక్టికల్గా ఆలోచించి. యూర్ టాకింగ్ అబౌట్ మెటాడేటా అంటే క్లాస్ గురించి, క్లాస్ యొక్క ప్రాపర్టీస్ గురించి డిస్క్రైబ్ చేయడం. ఇప్పుడు క్లాస్ యొక్క మెటాడేటా అంటే ఏంటి, లైక్ ఆ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ ఏంటి, వాటి డేటా టైప్స్ ఏంటి. ఓకే, మెథడ్ ఏంటి, దాని రిటర్న్ టైప్ ఏంటి, కన్స్ట్రక్టర్స్ ఏంటి, దాని ఆర్గ్యుమెంట్స్ ఏంటి. ఓకే, ఇలా అన్నింటినీ మనకి ఇస్తుంది, అంటే డాక్యుమెంటేషన్ ఇస్తుంది అన్నట్టు. ఓకే, దాన్ని మెటాడేటా అంటారు. అంటే క్లాస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం, క్లాస్ ఫంక్షనాలిటీ ప్రొవైడ్ చేయదు. మెటాడేటా ఈజ్ టాకింగ్ అబౌట్ క్లాసెస్, ప్రాపర్టీస్ ఏమున్నాయి, కానీ ప్రాపర్టీస్ వాల్యూ సెట్ చేసి ఇవ్వదు. ఓకే, మెథడ్ను కాల్ చేసి ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయదు. మెథడ్ ఉంది, దీని రిటర్న్ టైప్ ఇది, ఈ వేరియబుల్ ఉంది, దీని రిటర్న్ టైప్ ఇది అని జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. క్లాస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడాన్ని ఏమంటారంటే ఇక్కడ మెటాడేటా అంటారు. క్లాస్ యొక్క మెటాడేటా అంటే క్లాస్ గురించి మాట్లాడాను, క్లాస్ మెటాడేటా అంటారు. ఓకే, ఇట్స్ ప్రొవైడ్ దట్ ఆర్ యూజ్డ్ టు గెట్ ద మెటాడేటా మ్యానిపులేట్ ద రన్. మెటాడేటా వచ్చిందనుకో బై యూజింగ్ దట్ ఏం చేస్తాం, వీ కెన్ మ్యానిపులేట్ అట్ ద రన్ టైమ్ బిహేవియర్ ఆఫ్ ద క్లాస్. ఓకే, సో జావా లాంగ్ అండ్ జావా లాంగ్వేజ్ రిఫ్లెక్షన్ ప్యాకేజ్ ఒకటి ఉంది. ఇందులో జావా లాంగ్ ఒకటి, ఇందులో మనకి ఈ క్లాస్తో పాటు వీ హ్యావ్ ఏ జావా లాంగ్ రిఫ్లెక్షన్ అనే ప్యాకేజ్లో సబ్ ప్యాకేజ్ ఇది. జావా లాంగ్లో రిఫ్లెక్షన్. ఓకే, రిఫ్లెక్షన్ ఇస్ రిఫ్లెక్షన్ కాదు, రిఫ్లెక్ట్ అనే సబ్ ప్యాకేజ్ ఉంది. జావా లాంగ్లో సబ్ ప్యాకేజెస్ ఉండొచ్చు కదా. ఈ సబ్ ప్యాకేజ్లో ఆల్ క్లాసెస్ ఉన్నాయి, రైట్. ఆల్ క్లాసెస్ మనకు ఉన్నాయి. అవి ఏం క్లాసెస్ ఏం చేస్తాయని విల్ డిస్కస్ ఇట్. ఓకే, నెక్స్ట్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఏపీఐ ఈస్ వీ కెన్ మ్యానిపులేట్ ద ప్రైవేట్ మెంబర్ ఆఫ్ ద క్లాస్ 2. ఈ రిఫ్లెక్షన్ ఏపీఐ వల్ల ప్రాబ్లం ఏంటంటే
అడ్వాంటేజ్ ఏంటంటే ఇది అడ్వాంటేజ్ అనొచ్చు, డిసడ్వాంటేజ్ అనొచ్చు, రైట్? ప్రైవేట్ ప్రాపర్టీస్ని కూడా అవుట్ సైడ్ క్లాస్లో మాడిఫై చేయొచ్చు. ఇదివరకు మనం చెప్పాం కదా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ప్రైవేట్ వేరియబుల్స్ మనం యాక్సెస్ చేయలేము. వీ త్రూడ్ యాక్సెస్ త్రూ ద సెట్టర్స్ అండ్ గెటర్స్. కానీ ఈ రిఫ్లెక్షన్లోకి వచ్చేసరికి ఈవెన్ దో ప్రైవేట్ ప్రాపర్టీ అయినా వీ కెన్ మాడిఫై ద ప్రాపర్టీస్. ఓకే, అది ఎలా అనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈస్ రిఫ్లెక్ట్ ప్యాకేజ్. ఈ రిఫ్లెక్ట్ ప్యాకేజ్ ఈస్ ఎన్క్యాప్సులేటెడ్ సెవరల్ important interfaces and classes. These classes and interfaces are different methods which are used in the reflection. దీని గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్యాకేజ్ అంటేనే అది ఇట్స్ రిలేటెడ్ టు ద రిఫ్లెక్షన్ ఈపీఐ అంటాడు. డెఫినేషన్ ఏమో ఇచ్చాడు అనుకోండి ఇక్కడ. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, వాట్ ఈస్ జావా లాంగ్ రిఫ్లెక్ట్ ప్యాకేజ్. దిస్ ప్యాకేజ్ ఎన్క్యాప్సులేటెడ్ ద సెవరల్ important interfaces and classes. These classes and interfaces are defines methods which are used in the reflection. అంతే కదా, డెఫినేషన్కి అర్థమైందా? ఇది ఒకటి రిఫ్లెక్ట్ అనే ప్యాకేజ్ ఉంది, ఇందులో క్లాసెస్ అండ్ మెథడ్స్ ఉన్నాయి. ఆ క్లాసెస్ అండ్ మెథడ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే రిఫ్లెక్షన్ చేయడానికి యూజ్ చేస్తున్నాం అని చెప్తున్నాడు. అది పెద్ద డెఫినేషనే. అంటే ఆక్ పాక్ కరేపాక్ లాగా చెప్పాడు అన్నట్టు డెఫినేషన్. అర్థమవుతుందా? వైవార్ష చెప్తాడు కదా, నువ్వేం చెప్పావు అర్థమవుతున్నారా నీకు? నువ్వేం ఆన్సర్ చెప్పావు నీకు వైవాలో ఆక్ పాక్ కరేపాక్ దాన్ని రిపీట్ చేయడం అన్నట్టాడు. ఆ ప్యాకేజ్ అంటేనే మనకు అది తెలుసు. ఫస్ట్ ప్యాకేజ్ డెఫినేషన్ అయినప్పుడు మనకి ఏం తెలుసు, ప్యాకేజ్ అంటే సెట్ ఆఫ్ రిలేటెడ్ ఇంటర్ఫేసెస్ అండ్ క్లాసెస్ ఉంటాయి. దోస్ ఆర్ టు అచీవ్ దట్ రిలేటెడ్ ఫంక్షన్ అచీవ్ చేయడానికి. ఇంకా అది పెట్టేసి దానికి డెఫినేషన్ ఇచ్చాడు. అప్పుడప్పుడు ఆ డెఫినేషన్స్ నాకు అందుకే అర్థం అవ్వట్లేదు. ఓకే, ఈ క్లాసెస్ ఏమున్నాయి ఇందులో ఉన్నట్టంటే, ఇందులో క్లాస్లో అరే అనేది ఉందంట, కన్స్ట్రక్టర్ ఉందంట, క్లాస్ ఇది. ఓకే, ఇప్పటిదాకా మీరు డిఫైన్ చేస్తారు. ఇందులో ఉండే క్లాసెస్ ఏంటి గుర్తుపెట్టుకోండి. ఇది అరే ఈజ్ అ క్లాస్. ఓకే, రిఫ్లెక్షన్ ఏపీఐలో ఉంది ఇది అరే. ఓకే, క్లాస్ కన్స్ట్రక్టర్ ఇక్కడ నుండి మీకు అన్ని కన్స్ట్రక్టర్ ఈజ్ అ క్లాస్. ఓకే, కన్స్ట్రక్టర్ ఇట్స్ ఎ క్లాస్. ఇప్పటిదాకా కన్స్ట్రక్టర్ అంటే మనకి ఏమని తెలుసు, పబ్లిక్ మెథడ్ నేమ్, క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ ఉండాలి, అదే తెలుసు. బట్ ఇక్కడ కన్స్ట్రక్టర్ ఈజ్ అ క్లాస్. నెక్స్ట్ ఫీల్డ్ ఈజ్ అ క్లాస్. ప్రాపర్టీస్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫీల్డ్ అనే క్లాస్ యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఏంటి మెథడ్ ఎందుకు యూజ్ చేస్తారు, ఆ క్లాస్లో ఉన్న మెథడ్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి. నెక్స్ట్ ఏంటి మోడిఫైర్స్ ఏంటో తెలుసుకోవడానికి మోడిఫైర్ అనే క్లాస్. పబ్లిక్ ప్రైవేట్ ఉన్నాయి కదా, మోడిఫైర్. నెక్స్ట్ ఏంటి ప్రాక్సీ అంట. ఈ ప్రాక్సీ ఏంటి చూద్దాం. ప్రాక్సీ సపోర్ట్స్ ద డైనమిక్ ప్రాక్సీ ఆఫ్ క్లాసెస్. ఓకే, ఇది నెక్స్ట్ అది వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అర్థమైందా? అరే ఉంటుందంట, కన్స్ట్రక్టర్, ఫీల్డ్, మెథడ్, మోడిఫైర్. ఇవి స్మాల్ లెటర్తో కాదు స్టార్ట్ అయ్యేది, బికాజ్ ఈ క్లాసెస్. ఓకే, ఇవి క్లాసెస్. క్లాస్ ఎలా ఉందో అరే ఉంది, కన్స్ట్రక్టర్ ఉంది, ఫీల్డ్ ఉంది, మెథడ్ ఉంది, మోడిఫైర్ ఉంది, ప్రాక్సీ అనేది ఎక్స్ట్రా యాడ్ అయింది. అదేంటో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో యూజెస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఏపీఐ. ఈ రిఫ్లెక్షన్ ఏపీఐ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే, ఇక్కడ యూజ్ చేస్తారంటే ఈ ఎక్లిప్స్, ఇంటెలిజే, STS ఐడీస్ ఉన్నాయా, ఈ ఐడీస్ అన్నీ ఈ బేస్ తోటే యూజ్ అవుతాయి. రిఫ్లెక్షన్ ఏపీఐ లేకుండా ఈ ఐడీస్ వర్క్ అవ్వవు. ఓకే, మనం ఇక్కడ స్ట్రింగ్ అని పెట్టేసి ఇంటీజర్ పాస్ చేసాం అనుకో, అదేం చేస్తుంది మనకి ఇమీడియట్గా కంపైలర్ రియలైజ్ ఇస్తుంది. బికాజ్ ఆఫ్ ఈ రిఫ్లెక్షన్ ఏపీఐ దానికి తెలుసు కాబట్టి. ఓకే, డైనమిక్గా దానికి మెథడ్ ఏంటి, దాని ప్రాపర్టీ టైప్ ఏంటి తెలుసుకోవాలంటే మనకి ఏమి యూజ్ చేయాలి, రిఫ్లెక్షన్ ఏపీఐ యూజ్ చేయాలి. ఈ రిఫ్లెక్షన్ ఏపీఐ యూజ్ చేసుకుని ఐడీసీని బిల్డ్ చేస్తారు. దిస్ ఈజ్ అడ్వాంటేజెస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఏపీఐ, ఐడీసీని బిల్డ్ చేయడానికి. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైం డెవలపింగ్ ఐడీఏ డిబగ్గింగ్ టూల్ అండ్ టెస్టింగ్ టూల్స్. డిబగ్ చేస్తాం కదా మనం, డిబగ్ చేసేది ఈ రిఫ్లెక్షన్ ఏపీఐ యూజ్ చేసుకొని డిబగ్ చేస్తాం. ఫ్రంట్ టైంలో దాని ప్రాపర్టీ ఏంటి, దాని బిహేవియర్ ఏంటి, అదంతా మనం ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అవుతాయి కదా ఈ రిఫ్లెక్షన్ ఏపీఐ తోటి. నెక్స్ట్ ఏంటి లోడింగ్ డ్రైవర్స్ ప్రొవైడింగ్ డైనమిక్ ఇన్ఫర్మేషన్. లోడింగ్ డ్రైవర్స్ అంటే JDBC కనెక్షన్ చేసేటప్పుడు ఏ డేటాబేస్ డ్రైవర్ లోడ్ చేయాలి అనేది అప్పుడు ఒకప్పుడు ఉండేది కాన్సెప్ట్, ఇప్పుడు స్ప్రింగ్ బూట్ తీసుకుంటుంది. అలాంటి ప్లేస్లో రిఫ్లెక్షన్ ఏపీఐ యూజ్ చేస్తుంది. దిస్ ఈజ్ అడ్వాంటేజెస్. ఏంటి ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి, ఐడీస్ని బిల్డ్ చేయడానికి. సెకండ్ వన్ ఏంటి డిబగ్గింగ్ టూల్, టెస్టింగ్ టూల్స్, టెస్ట్ కేసెస్ రాయడానికి. ఓకే, నెక్స్ట్ లోడింగ్ డ్రైవర్స్ అండ్ ప్రొవైడింగ్ సమ్ డైనమిక్ ఇన్ఫర్మేషన్. డైనమిక్గా అంటే స్టాటిక్గా కాదు, క్లాస్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు. మరి డిసడ్వాంటేజెస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఉన్నాయంటే డెఫినెట్లీ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లో పర్ఫార్మెన్స్. ఓకే,
దీన్ని ఒక క్లాస్ మీద అప్లై చేస్తే పర్ఫార్మెన్స్ అనేది నార్మల్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి రిఫ్లెక్షన్ ద్వారా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి పర్ఫార్మెన్స్ అనేది వెరీ స్లోగా ఉంటుంది. సో సెక్యూరిటీ కన్సర్న్ కూడా ఉంది, సెక్యూరిటీ రిస్క్ కూడా ఉంది, ఎందుకంటే ప్రైవేట్ వేరియబుల్స్ కూడా మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం. నెక్స్ట్ వయలేషన్ ఆఫ్ ఊప్స్ కాన్సెప్ట్. ఊప్స్ కాన్సెప్ట్ని వయలేట్ చేస్తాయి రిఫ్లెక్షన్స్ అని. ఊప్స్ కాన్సెప్ట్ని ఫాలో అవ్వదు. అంటే నార్మల్ ఊప్స్కి ఆపోజిట్ ఏంటంటే రిఫ్లెక్షన్. ఓకే, ఈ రిఫ్లెక్షన్ ఏంటంటే అగెనిస్ట్ ద ఊప్స్ కాన్సెప్ట్. ఓకే రైట్, ఎందుకంటే ఊప్స్ కాన్సెప్ట్ ఫస్ట్ ప్రైవేట్ వేరియబుల్ యాక్సెస్ చేస్తున్నాం, ఇట్స్ బ్రేకింగ్ ఎన్క్యాప్సులేషన్ రూల్. ఓకే, ఇది ఫైనల్ మెథడ్ ఉందనుకో, ఫైనల్ మెథడ్ మనం ఓవర్ రైడ్ చేయలేమని చెప్తాం, కానీ రిఫ్లెక్షన్లో వచ్చామనుకో ఓవర్ రైడ్ చేయొచ్చు. ఫైనల్ క్లాస్కి మనం ఏం చేస్తాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేమని చెప్తాం, కానీ వీ కెన్ క్రియేట్ రిఫ్లెక్షన్ ఏపీ యూజ్ చేసినప్పుడే. ఓకే, కానీ రిఫ్లెక్షన్ ఏపీ అన్ని చోట్ల యూజ్ చేయరు. ఓకే, మన డెవలప్మెంట్లో రిఫ్లెక్షన్ ఏపీ యూజ్ చేయడం. ఓకే, సమ్ కేసెస్లో మాత్రమే రిఫ్లెక్షన్ ఏపీ యూజ్ చేస్తారు. ఓకే, లెట్స్ సే చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు రిఫ్లెక్షన్ అంటే ఏంటో అర్థమైందా? రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే క్లాస్ మెటా డేటాను గెట్ చేయడానికి. ఇప్పుడు క్లాస్ మెటా డేటా అంటే క్లాస్ కన్స్ట్రక్టర్ ఏంటి అంటే కన్స్ట్రక్టర్ క్లాస్ ఉంది, ఆ కన్స్ట్రక్టర్ ఎలా ఉన్నాయి, దాని టైప్స్ ఏంటని తెలుసుకుని కన్స్ట్రక్టర్ క్లాస్ యూజ్ చేసి దాంట్లో ఉన్న కన్స్ట్రక్టర్ టైప్స్ ఏంటి, ఎన్ని కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి, ఎన్ని పారామీటర్స్ కన్స్ట్రక్టర్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, కన్స్ట్రక్టర్ యొక్క టైప్స్ ఏంటి, పారామీటర్స్ టైప్ ఏంటి, ఇవన్నీ అన్ని ఇన్ఫర్మేషన్ అది కన్స్ట్రక్టర్ క్లాస్ ఇస్తుంది. ఈ ఫీల్డ్ అనే క్లాస్ ఏంటి, ఆ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ ఏంటి, వాటి డేటా టైప్స్ ఏంటి, ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అది ఇస్తుంది. మెథడ్స్ అంటే మెథడ్స్ గురించి, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ఫంక్షనాలిటీని ఇస్తుంది. ఈ క్లాసెస్ అని యూజ్ చేసుకుని ఇవన్నీ ఎక్కడున్నాయి, పార్ట్ ఆఫ్ రిఫ్లెక్ట్ ఏపీఐ. ఓకే, పార్ట్ ఆఫ్ రిఫ్లెక్ట్ ఏపీఐలో ఈ క్లాసెస్ ఉన్నాయి మనకి. క్లియరా? ఇప్పుడు ఒక డెమో చూద్దాము. ఏంటి సింపుల్ ఈరోజు ఒక చేసి ఇదకి ఏం చేస్తాను, నెక్స్ట్ మనం పూర్తిగా మాట్లాడదాం ఈ క్లాస్ గురించి. నెక్స్ట్ ఏంటి, స్మాల్ డెమో ఆన్ ద రిఫ్లెక్షన్. ఓకే, ఏంటంటే రిఫ్లెక్షన్ డెమో. ఓకే, ఈ రిఫ్లెక్షన్ డెమోలో నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ దేనికైనా మెయిన్ మెథడ్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ నేను ఎంప్లాయీ ఉన్నాడు, ఈ ఎంప్లాయీకి నేను ఏం చేస్తున్నా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. రైట్, ఎంప్లాయీ ఓకే, సమ్ నల్ వాల్యూస్ పాస్ చేస్తున్నా. ఫైన్, వాల్యూస్ కొంచెం ఇది నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను, ఇది జనరల్ వే. ఓకే, కానీ ఇప్పుడు నార్మల్ వేలో ఇలా క్రియేట్ చేస్తాం. ఓకే, బట్ ఇప్పుడు నేను ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ లైక్ దిస్. ఇది నార్మల్ వేలో మనకు తెలుసు, ఇలా న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఒక ఎంప్లాయీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే రిఫ్లెక్షన్ ఏపీ ఎందుకు యూజ్ చేస్తారు, ఫస్ట్ ఇది ఒక ఆబ్జెక్ట్ ఉంది, డిఫాల్ట్ ఆబ్జెక్ట్ ఉంది. రైట్, ఈ డిఫాల్ట్ ఆబ్జెక్ట్ ఏంటి, సాయి ఉన్నాడు, వాడి నెంబర్ ఉంది, వీని వాల్యూస్ అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క వాల్యూ చేంజ్ చేయాలి. కానీ మనకి ఇదివరకు పాసిబిలిటీ ఉందా? ఏం చేయాలి, ఈ ఆబ్జెక్ట్ వాల్యూ చేంజ్ చేయాలంటే ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేసే మనం చేంజ్ చేయాలి, అంతే కదా. రీసెట్ చేయొచ్చు వాల్యూస్, కానీ ఆబ్జెక్ట్ నాకు తెలియదు. ఇక్కడ ఏంటి, ఓకే, సో ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్ ఉంది. క్లియర్, ఈ ఆబ్జెక్ట్ నేను ఏం చేస్తాను అంటే ఇది మనకు తెలిసినవే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం. ఇప్పుడు రిఫ్లెక్షన్ ఎలా చేస్తారంటే క్లాస్ నేమ్, అది ఆబ్జెక్ట్ గురించి మర్చిపోండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నా, ఎంప్లాయీ ఈ ఆబ్జెక్ట్ తీసుకొని గెట్ క్లాస్ అన్న. ఓకే, సిస్ అవుట్ ఏమిస్తుంది, ఇక్కడ ఇదేం ప్రింట్ చేస్తుంది, ఏ క్లాస్ని ప్రింట్ చేస్తుంది, గెట్ క్లాస్ అనేది క్లాస్ యొక్క నేమ్ను ప్రింట్ చేస్తుంది. ఓకే, రిఫ్లెక్షన్ అయిపోయి గెట్ క్లాస్. ఓకే, క్లాస్ ఎక్కడ నుండి వస్తుంది, ఇది లాంగ్ ప్యాకేజ్లోనే ఉంది కదా. ఓకే, ఈ ప్యాకేజ్ చూస్తే ఎక్కడ ఉంటుంది మీకు, జావా లాంగ్లో. ఓకే, జావా లాంగ్లో వచ్చింది కదా. ప్రింట్ చేయడానికి ఇక్కడ ఏం ప్రింట్ చేస్తుంది, ఇప్పుడు ఇది ఎంప్లాయీ అని క్లాస్ ప్రింట్ చేస్తుంది. అంటే మనకి క్లాస్ నేమ్ వచ్చింది కదా, విత్ ప్యాకేజ్ నేమ్తో సహా వచ్చేసింది. ఆ క్లాస్ ఏంటిది, కాంబాట్ టెస్ట్ ఎంప్లాయీ క్లాస్ అని చెప్తుంది. అంటే ఇప్పుడు క్లాస్ మెటా డేటా ప్రొవైడ్ చేసినట్టు కదా, ఈ క్లాస్ నేమ్ ఏంటో నాకు తెలిసిపోయింది కదా. ఓకే, అట్ ద సేమ్ వే మనం ఏం చేయొచ్చు అంటే, ఓకే ఇది క్లాస్ నేమ్. ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తా, క్లాస్ నేమ్ 1 ఈజ్ ఈక్వల్ టు
ఇలా చెప్తే మీకు అర్థం కాలేదు కావచ్చు. హలో డాట్ గెట్ అంటే ఇప్పుడు ఏమొస్తుంది, ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది నేమ్ 1లో హలో వస్తుందా, క్లాస్ నేమ్ ప్రింట్ చేస్తుంది. ఈ క్లాస్ నేమ్ ఏంటి, ఏ టైప్ డేటా, స్ట్రింగ్ అనే నేమ్స్ ప్రింట్ చేస్తుంది. ఇది ఎంప్లాయీ టైప్ కాబట్టి ఎంప్లాయీ క్లాస్ని ప్రింట్ చేసింది అక్కడ. ఇది కాబట్టి కదా, ఈ వేరియబుల్ నేమ్ ఏదన్నా ఉండొచ్చు కదా. S1 ఉందనుకో, నేను S1 అని పెట్టినా కూడా నాకు ఏం ప్రింట్ అవుతుంది, ఎంప్లాయీ అని ప్రింట్ అవుతుంది. S1 అన్న క్లాస్ మెటా డేటా కదా అది, నువ్వు రిఫరెన్స్ వేరియబుల్ పట్ చేయద్దు. ఏమిచ్చింది, ఎంప్లాయీ స్ట్రింగ్ అంటే క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేసిందా లేదా, ఏ టైప్ ఆఫ్ క్లాస్ అనేది, ఇదే మెటా డేటా కదా, అంటే క్లాస్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇది. ఓకే, క్లాస్ ఫంక్షనాలిటీ కాదు. నెక్స్ట్ ఏంటి, పోండి ఇప్పటిదాకా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అలా క్రియేట్ చేసాం మనం. ఇప్పుడు దిస్ ద ఫస్ట్ వే టు క్రియేట్. ఇప్పుడు నేను ఇలా కాకుండా ఐ విల్ క్రియేట్ లైక్ దిస్. ఓకే, ఇది మనకు తెలుసు, జనరల్ వే టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ ఇన్ఫర్మేషన్ తెలుసు. ఇప్పుడు నేను న్యూ అనే కన్సెప్ట్ యూజ్ చేయకుండా ఐ వాంట్ టు క్రియేట్ ద క్లాస్ ఆబ్జెక్ట్. ఓకే, నేను ఎలా చేయాలి, క్లాస్ నేమ్ అదేదో ఏదైతే ఆ క్లాసు. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకు ఒక మెథడ్ ఉంది, ఏంటది, క్లాస్ డాట్ ఫర్ నేమ్ అని ఉంటుంది. ఈ నేమ్లో ఏం ఇవ్వాలంటే ఆ క్లాస్ నేము విత్ ప్యాకేజ్ నేమ్తో ఇవ్వాలి. కామ్ డాట్ టెస్ట్ ఎంప్లాయీ, ఇదే కదా మన క్లాస్. ఏమాత్రం తప్పున్నా అది ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాము, క్లాస్ ఇది ఎక్సెప్షన్ త్రో చేస్తుంది కాబట్టి ట్రై క్యాచ్ యాడ్ చేసుకొని చెప్తుంది. ఓకే, ఇది క్లాస్ నాట్ ఫౌండ్. ఇన్ కేస్ ఈ క్లాస్ లేదనుకో డెఫినెట్గా త్రో చేస్తుంది కదా, అందుకే ఇది ట్రై క్యాచ్ని యాడ్ చేసుకొని సజెస్ట్ చేస్తుంది. కంపైల్ టైం ఎర్రర్, రన్ టైమా, ఎందుకు కంపైలర్ సజెస్ట్ చేసింది కాబట్టి కంపైల్ టైం ఎర్రర్. ఓకే, నేమ్ వచ్చేసింది. ఈ నేమ్ వచ్చినాక నేను ఏం చేయాలి, ఫస్ట్ ఆ క్లాస్ నేమ్ ఏంటో ప్రింట్ చేస్తాను. సిస్ అవుట్ నేమ్ ప్రింట్ చేస్తాను కదా. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, క్లాస్ నేమ్ సేమ్ ఇదే ఏదైతే నేమ్ ఇచ్చామో ఫర్ నేమ్ అన్నాం కదా, అదే నేమ్తో కదా మేము బిల్డ్ చేసేది, నేమ్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఏంటి, దీనికి ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలి. ఇప్పటివరకు జస్ట్ క్లాస్ నేమ్ గెట్ చేసాం, క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. దీనికి ఇన్స్టాన్స్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ దానికి ఏం చేయాలంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఇన్స్టాన్స్ ఈజ్ ఈక్వల్ టు ద ఆబ్జెక్ట్ యొక్క ఇన్స్టాన్స్, రైట్. దీన్ని ఏం చేయాలంటే నేమ్ క్రియేట్ ఇన్స్టాన్స్ నేమ్ అంటే మన క్లాస్ ఏంటో తెలిసిపోయింది కదా. నేమ్ అంటే నేమ్ తీసుకోవద్దు, ఆ క్లాస్ నేమ్ ఒక డాట్, ఇక్కడ మనకు ఒక మెథడ్ ఉంది, అదేంటి న్యూ ఇన్స్టాన్స్. ఓకే, వితౌట్ న్యూ కీవర్డ్ తోటి క్రియేట్ చేసాం కదా ఇప్పుడు మనం. దిస్ ఇస్ సెకండ్ వే. ఇదేమంటుంది, త్రోస్ ఇంకోటి చేస్తుంది, నువ్వు ట్రై క్యాచ్ క్యాచ్ చేసుకుంటా త్రో చేసుకుంటా, ఇంకో మెథడ్ త్రో చేస్తుంది, ఇంకో ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఓకే, నేనన్నా ఇక్కడ యాడ్ చేసుకున్నా. ఓకే, ఇది రెండు టైప్స్ ఆఫ్ చేసింది. ఓకే, ఇన్స్టాన్షియేషన్ ఎక్సెప్షన్ ఒకటి, ఇల్లీగల్. ఓకే, ఈ రెండు అంటే ఇన్స్టాన్షియేషన్ చేసేటప్పుడు ఎక్సెప్షన్ వస్తుంది, అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఎక్సెప్షన్ వస్తుంది, లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇచ్చామనుకో, అంటే లెట్సే కొన్ని క్లాసెస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము అనుకో, అలాంటి క్లాసెస్కి అవి ఏముంటుంది, ఇల్లీగల్ యాక్సెస్, అంటే నీకు యాక్సెస్ లేదు, యూ ఆర్ ట్రయింగ్ టు డూ ఇట్ సంథింగ్, అలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు వచ్చిన ఇన్స్టాన్స్ని మనం ఏం చేయాలంటే ఎంప్లాయీ క్లాస్కి, ఇది ఏం టైప్ ఆఫ్ క్లాస్, ఎంప్లాయీ కదా మనం క్రియేట్ చేస్తుంది, దీన్ని మనం ఎంప్లాయీ ఇన్స్టాన్స్కి అప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది, ఇది ఆబ్జెక్ట్ టైప్ కదా, మనం ఏం చేయాలి, ఆబ్జెక్ట్ని ఇంటీజర్ చేయాలంటే ఇది ఏం క్యాస్టింగ్, నారో క్యాస్టింగా, వైడనింగా, నారోయింగా, ఆబ్జెక్ట్ పెద్దదా, ఎంప్లాయీ పెద్దదా, ఆబ్జెక్ట్ అంటే పెద్దదాన్ని చిన్న కన్వర్ట్ చేయండి. ఏం టైప్ ఆఫ్ కాస్టింగ్ అంటే నారోయింగ్ కాస్టింగ్, అంటే ఇక్కడ ఏం చేయాలి, ఆబ్జెక్ట్ని ఎంప్లాయీ లాగా కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఇది క్లాస్ నేమ్. ఓకే, ఇట్స్ నాట్ ఏ ఆబ్జెక్ట్ నేమ్. ఓకే, ఎంప్లాయీ లాగా కన్వర్ట్ చేసాం. ఓకే, తర్వాత ఏంటి, ఎంప్లాయీ ఆబ్జెక్ట్ వచ్చింది కదా, డాట్ ఇక్కడ ప్రాపర్టీస్ అని గెట్ చేయొచ్చు కదా, రైట్. డౌట్ ఏమైనా ఉందా ఇక్కడ, ఏం చేసాం అర్థం అవుతుందా సౌమ్య, సార్ ప్రీతి అర్థం అవట్లేదా, వైడనింగ్ చేయలేదు, ఎప్పుడైనా దాని నుండి దీన్ని చేయడానికి నారోయింగ్ అని అంటారు కదా, పేరెంట్ టు చైల్డ్ చేస్తే. ఓకే, ఇక్కడ ఏంటి, వితౌట్ న్యూ ఆబ్జెక్ట్ తోటి మనం ఇక్కడ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ వచ్చిందా రాలేదా, దిస్ ఈజ్ ఏ రిఫ్లెక్షన్ అంటారు అన్నట్టు, వితౌట్ న్యూ కీవర్డ్ తోటి. ఓకే,
ఇదివరకు నువ్వు అని చేసాను, ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నావు, నువ్వు కీవర్డ్ చేయకుండా దాని క్లాస్ నేమ్ తోటి ఆ నేమ్ గెట్ చేసి దాంట్లో నువ్వు ఇన్స్టాన్స్ అనే మెథడ్ తోటి ఇన్స్టాన్స్ క్రియేట్ చేసాం. ఆ ఇన్స్టాన్స్కి ఎంప్లాయీగా కన్వర్ట్ చేసాం. వచ్చినాక ఎంప్లాయీ ఆబ్జెక్ట్ని ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే రైట్. ఇదేముంటుంది, ఈ క్లాస్ లేదని అంటుంది, నో సచ్ క్లాస్. ఓకే, నేను స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా? ఎంప్లాయీ కామ్ డాట్ టెస్ట్ అంతే కదా, సేమ్ అది ఇచ్చిన మిస్టేక్ ఇచ్చాను అంతే కదా. కాకపోతే దీనికి రన్ టైంలో ఇన్స్టాన్స్ లేదు. ఓకే, ఇన్స్టాన్స్ లేదు కాబట్టి తెలియట్లేదు దానికి. ఓకే, కంపైల్ చేసేటప్పుడు ప్రాజెక్ట్లో ఏమవుతుంది అంటే ఇక్కడ సింగిల్ ఫైల్స్ రన్ చేస్తున్నాము. ఇక్కడ ప్రాజెక్ట్లో ఏమవుతుంది, ప్రాజెక్ట్లో రన్ చేసేటప్పుడు అన్ని ఫైల్స్ అన్ని కంపైల్ అయ్యి డాట్ క్లాస్ ఫైల్స్ అన్ని జనరేట్ చేసి బిన్ ఫోల్డర్లో ఉంటాయి. ప్రాజెక్ట్ రన్ చేసేటప్పుడు అక్కడ డాట్ క్లాస్ ఫైల్ ఉన్నప్పుడే దానికి అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఎంప్లాయీ క్లాస్కి డాట్ క్లాస్ ఫైల్ లేదు కాబట్టి దానికి ఇది అర్థం కావట్లేదు. ఓకే, కాకపోతే ఆ క్లాస్ ఆల్రెడీ బిల్డ్ అయ్యి ఉందనుకో, డాట్ క్లాస్లో జేబీఎంలో ఉందనుకో, ఆటోమేటిక్గా దాన్ని క్రియేట్ చేస్తారు. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎలా చేయాలని నేను దాంట్లో చెప్తాను, ప్రాజెక్ట్లో చెప్తాను. థర్డ్ పార్టీ జార్ యాడ్ చేసినప్పుడు దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయం, కానీ దాని క్లాస్ నేమ్ తోటి మనం ఆటోమేటిక్గా దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం థర్డ్ పార్టీ జార్స్ ఉన్నప్పుడు. ఓకే, దాని గురించి మాట్లాడదాం మనం. ఇక్కడ ఈ ఫర్ నేమ్ ఎందుకు యూజ్ చేసాము? సో ఐ స్టాప్ హియర్. 12 అవుతుంది కదా.